తెలంగాణ జాతిపిత అయినటువంటి కల్వకుంట్ల కేసీఆర్ తెలంగాణ తొలి రాష్ట్ర ముఖ్యమంత్రి నోటీసులు ఇచ్చారో దానికి కంటి మండలం తరపున తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇలాంటి నోటీసుల ద్వారా మమ్మల్ని తెలంగాణని ఆపలేరని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కంటి గ్రామం నుండి కంటి మండలం నుండి హెచ్చరించడం జరుగుతున్నది. బిడ్డ, దావోసుకు పోయినావు, దావోసు లోపల టీషర్లు నేర్చుకో, అంతే. తప్పిస్తే నీ చేతగాంది ఒక దూలం ఎత్తుకున్నావు, బరువైంది, చెమట వస్తుందంటే ఎట్లా కొడక అభివృద్ధి చేయి. వేస్తానన్నటువంటి 6,500 రూపాయలు ఎకరానికి అవి 2,500 ఇస్తానన్నాయి అవి తప్పిస్తే నీ చేతగాని తనానికి ఒకరోజు కేటీఆర్ గారికి, ఒకరోజు సంతోష్రావు గారికి, ఒకరోజు హరీష్ అన్నకి ఇట్లా నోటీసులు ఇస్తూ డైవర్షన్ పాలిటిక్స్ చేసినావంటే నీ పైన కంటి గ్రామం నుండే ఉద్యమ కార్యాచరణ తీసుకొని నీ జూబ్లీస్లో ఉన్న నీ గడిబద్దలు కొడతామని చెప్తున్నాం. అంతే తప్పిస్తే నారాయణఖేడ్లో ఉన్న నాయకులు కూడా చేతగాని నాయకులు ఉన్నారు. ఒక్కసారి తెలుసుకోవాలి ఏం జరుగుతున్నది. రైతు బంధు లేదు, 2,500 లేవు, గ్యాసు లేదు, కరెంటు లేదు. ఏముందిరా అంటే కేవలం నోటీసుల పైన నోటీసులు తప్పిస్తే మరొకటి లేదు. ఇదే విధంగా చేసుకుంటూ పోతే ఇంకో 2 ఏళ్లలో మిమ్మల్ని తొక్కి పడేస్తామని చెప్పేసి హెచ్చరిస్తున్నాం. కాబట్టి ఏదైతే ఉద్యమ నాయకుడు ఉన్నాడో అతను ఒక శిఖరం, తెలంగాణ తీసుకొచ్చినటువంటి గొప్ప నేత. అతనికి ఇటువంటి సిట్లు బిట్లు ఇచ్చుకుంటా పోతున్నాం అంటే నీకు సిట్ చేస్తామని చెప్పేసి కంటి మండలం నుండి హెచ్చరిస్తున్నాం. కాబట్టి దీనికి అందరి తరపున, మా నాయకుల తరపున తీవ్రంగా ఖండిస్తున్నాం.